నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గడికిపాటి గారండి అందరికీ సుపరిచితులు. ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చాలా గొప్పగా ప్రవచనాలు చెప్తారు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. పెద్దవారు, గౌరవించాల్సిన వ్యక్తి. కానీ ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు సోషల్ మీడియాలో లక్షల మంది డైరెక్ట్గా గడికిపాటి నరసింహారావు గారి మీద దాడికి దిగుతున్నారు. ఏం మాట్లాడారు? గడికిపాటి ఇదేనా ప్రవచనం అని. ఆయన ఏం చెప్తారంటే, బడి పిల్లలండి, చిన్నపిల్లలు, వాళ్ళు మధ్యాహ్న భోజనం కోసం మరి ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఏం సందేశం ఇచ్చారో తెలియదు, కానీ బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులాట ఆయన మాట్లాడిన మాటలు. మరి గడికిపాటి నరసింహారావు వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేగుతుంది. తరచుగా వివాదాస్పదమవుతున్న గడికిపాటి ప్రవచనాలు. ఇటీవల ఏపీని తెలుగునాడుగా మార్చాలంటూ వ్యాఖ్యలతో ఒక రచ్చ. మరి తాజాగా విద్యార్థుల మధ్యాహ్న భోజనం పథకంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పెద్ద వివాదమే చెలరేగింది. మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే గుడ్డుపై విద్యార్థులకు ప్రభుత్వాలు కల్పించే వసతులపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవన్నీ కూడా నేను బయటలో వినిపిస్తాను, బయట కూడా మీరు విందరు. కానీ మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. పేద విద్యార్థులను అవమానించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు. మరి గడికిపాటి క్షమాపణలు చెప్పాలంటూ సర్వత్రా డిమాండ్లు. తాజాగా ముంబై తెలుగు సమితి కార్యక్రమంలో ప్రసంగించిన గడికిపాటి గారండి, మరి ప్రభుత్వ విద్యా సంస్థలపై మధ్యాహ్న భోజన పథకం అమలును ఆయన తప్పుపడుతూ చేసిన కామెంట్స్. మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమే, చదువు మిథ్య అయిందన్న గడికిపాటి. మరి భోజనంలో గుడ్డు పెట్టారా, గాడిద గుడ్డు పెట్టారా అన్నదే ప్రధానమైపోయిందంటూ కామెంట్స్. గుడ్డేంటి, గాడిద గుడ్డు ఏంటండి? అసలు కోడిగుడ్డును ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పోషకాహారంలో తీసుకుంటున్నారు. పిల్లలకు పెట్టమంటున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోమంటున్నారు. వాళ్ళు ఇప్పుడు స్కూల్లో భోజనాల కోసం, మధ్యాహ్న భోజనాల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరుంటారు? డబ్బున్న పిల్లలు ఉంటారా? గవర్నమెంట్ స్కూల్లోని ఏదో కూలో నాలో చేసుకునే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు పిల్లల్ని చదివించుకోవాలి, మా బతుకులు వాళ్ళకి రాకూడదురా భగవంతుడా అని చెప్పి నిత్యం ఆ భగవంతుని ప్రార్థించుకుంటా వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి ఆ స్కూళ్ళకి పంపిస్తారు. ప్రభుత్వం వాళ్ళ పరిస్థితి తెలుసుకుండి పోషకాహారం వాళ్ళకి దక్కదు కాబట్టి అందులో గుడ్డు పెడతారు. దాన్ని గాడిద గుడ్డుతో పోలిస్తే గుడ్డు తింటున్నారా మనుషులు? గాడిద గుడ్లు కూడా తింటారా? మరి అన్నీ తెలిసిన సర్వజ్ఞులు మీరు మాట్లాడే మాటల్ని మరి ఏ రకంగా చూడాలి? ఎందుకు మీ మీద విమర్శలు చేయకూడదు అంటున్నారు? ఎందుకు మీ మీద దాడి చేయకూడదు అంటున్నారు? మనం మేధావులు, ఖచ్చితంగా మేధావులే, కాదని ఎవరు అంటారే, చాలా గొప్ప మేధావులు, సమస్తం తెలిసిన విజ్ఞులు. కానీ ఆ విజ్ఞత్వంలో ఇలాంటి తత్వం ఉండకూడదు అని. మరి కోడిగుడ్డు కోసం బడికి వస్తారా అని ప్రశ్న. ఎవడ కోడిగుడ్ల కోసం బడికి వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? కోడిగుడ్ల కోసం బడికి వస్తారా?
మాస్టర్ గుడ్లు లెక్క రాయడంపైనే దృష్టి పెడుతున్నారన్న గరికపాటి. మీరు కూడా ఎవరో దగ్గర మాస్టర్ దగ్గర చదువుకుంటూ వచ్చి ఉంటారు కదా గరికపాటి గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు మీరే చదువుకోలేదు కదా, ఎక్కడో విద్యాభ్యాసం చేసే ఉంటారు, ఎంతోమంది మాస్టర్లు మీరు చూసే ఉంటారు. వాళ్ళని అంత తక్కువగా మాట్లాడడం, అక్కడ విద్యార్థుల్ని ఈ రకంగా విమర్శించడం వెనుక మరి మీ ఆంతర్యం ఏంటో, ఆ విజ్ఞత ఏంటో మీరే గుర్తుంచుకోవాలి. మరి చదువు చెప్పడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని కామెంట్స్. పిల్లలకు భోజనం పెట్టడం ఏమిటని ప్రశ్నించిన గరికపాటి. వాడి భోజనం వాళ్ళు తెచ్చుకోవాలని, లేదంటే బడి మానేయాలంటే కామెంట్స్. మీరు ఎవరండి బడి మానేయమని చెప్పడానికి? అరే వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోమని మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఎవరికైనా భోజనాలు పెడుతున్నారు, లేదా ఒక స్కూల్ రన్ చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్పండి నేను రన్ చేయను, నేను పెట్టను భోజనం, మీ భోజనాలు మీరు తెచ్చుకోండి అని. మీకు సంబంధం ఏంటి మధ్యాహ్న భోజన పథకంలోని? అది ప్రభుత్వాలు ఇచ్చేవి. మీరు ఏ రోజైనా సరే మరి ఎవరికైనా ఆ రకమైన దానాలు చేశారా? లేకపోతే ఆ రకంగా ఏమన్నా మీకు వచ్చే డబ్బుల్లోనో, లేకపోతే మీరు సంపాదించుకున్న దాంట్లోనో మీ మేధోస్సత్తుని ఉపయోగించి మీరు కూడబెట్టిన ఏమైనా ఉంటే వాటిని ఏమైనా ప్రజలకు పంచారా? తెలియదు. మరి సరే పంచితే మంచిదే, తప్పులేదు, పంచితే మంచిదే. కానీ భోజనం పెట్టొద్దు, ఆడు భోజనం ఆడే తెచ్చుకోమనండి అంటే మీరు ఆ వెటకారంగా మాట్లాడిన ఆ మాటలు ఎంతోమందికి గుచ్చుకుండే పరిస్థితి. వాళ్ళకి చేతిలో డబ్బులుండో, ఇంట్లో ధనం ఉండో, లేకపోతే ఆస్తిపాస్తులుండో వాళ్ళు కోరుకోరు కదండి. ఆ భోజనం వాళ్ళకి ఇంట్లో ఆ పరిస్థితి ఉండదు కాబట్టి స్కూళ్ళల్లోకి వెళ్తారు, ఆ భోజనం తింటారు, వాళ్ళు పెట్టిన భోజనం. అది ప్రభుత్వం ఇచ్చేదండి, దీంట్లో ఎవరికీ సంబంధం లేదు. లేదంటే బడి మానేయాలంట. బడి మానేయడం ఏంటి? బడి మానేయమని చెప్పి మీరు ఎలా చెప్తారు? వాళ్ళ పేరెంట్స్ ఇష్టం, వాళ్ళు ఏం చదువుకోవాలన్నది వాళ్ళ ఇష్టం. గరికపాటి నరసింహారావు గారికి సంబంధం ఏంటి? మధ్యాహ్న భోజన పథకంలో మీ ప్రమేయం ఏంటి? వాళ్ళు బడికి వెళ్ళాలో వెళ్ళకూడదో, గుడ్డు తినాలో ఇంకొకటి తినాలో, వాళ్ళు టీచర్స్ గుడ్డు లెక్క పెట్టాలో ఇంకోటి లెక్క పెట్టాలో మీకు సంబంధం లేని అంశం కదా. మీరు ప్రవచనకర్త, మంచి ప్రవచనాలు చెప్పండి, భగవంతుడి గురించి చెప్పండి, అందరినీ నవ్వించండి, కానీ మీరు నవ్వుల పాలు కాకండి. ఇది ఆయనకి ఇచ్చే సూచనలు సలహాలు చాలామంది అందరికీ ఆయన ఇస్తుంటారు, ఇప్పుడు ఆయనకి రివర్స్లో ఇస్తున్నారు. మరి పిల్లలకు భోజనం పెట్టి యూనిఫామ్లు పుస్తకాలు వంటివి అన్నీ ఇస్తే విద్యార్థి చదువు మానేసి శోభనం పెళ్లి కొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడన్న గరికపాటి. ఎంత దారుణంగా మనం మాట్లాడాలంటే నేను అల్లాపోతున్నాను. మిమ్మల్ని మీ వయసుకి గౌరవిస్తున్నాను, మీ మేధస్సుకి గౌరవిస్తున్నాం కాబట్టి ఆ మాట మాట్లాడలేకపోతున్నాం. అంటే ఎంత దిగజారి మనం మాట్లాడుతున్నాం. శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కుతాడా ఒక విద్యార్థి? ముక్కు పచ్చలాలని పిల్లలు శోభనం పెళ్లి కొడుకుతోటి విద్యార్థిని పోల్చడం ఏంటండి? చదువుకోవడానికి వచ్చేవాడు శోభనం పెళ్లి కొడుకులో వస్తాడా? శోభనం చేసుకోవడానికి స్కూల్ గదుల్లోకి వెళ్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నారు? మరి దీనికన్నా మీరు క్షమాపణలు చెప్పాలి కదా బహిరంగంగా వచ్చి. చెప్పం. మనం ఎందుకు చెప్పాలి? మన విజ్ఞులు ఏం మాట్లాడినా చెల్లుతుంది, జరగదు అది. మరి విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? ఆయనకి ఎన్ని సౌకర్యాలు వస్తున్నాయన్నది మీకు సంబంధం ఏంటన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న అది. మరి ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పించడమే తప్ప పుస్తకాలు బట్టలు ఇవ్వడం అన్నం పెట్టడం కాదని గరికపాటి గారు సూక్తులు. మరి గరికపాటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ దుమారం. గరికపాటి మాటలు పేద విద్యార్థులను అవహేళన చేసేలా ఉన్నాయంటూ ఆయనపై విమర్శలు. గరికపాటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్లు. ఈ వివాదంపై స్పందించిన గరికపాటి గారి కుమారుడు తన తండ్రి వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్తో వక్రీకరిస్తున్నారని వివరణ. ఏ మార్ఫింగ్తో చేసినా ఏం చేసినా సరే అది మీరు కాకపోతే మంచిదే, కానీ జనాల్లోకి వెళ్ళింది అది కదా. ఇప్పుడు గరికపాటి గారు అది అన్నారా లేదా అన్నది అది అంశం కాదండి. ఏ ప్రవచనకర్తలైనా ఎవరైనా మాట్లాడవలసిన మాటలైతే ఇవి కాదు, ఈ రకంగా మాట్లాడకూడదు. అది ఎవరైనా సరే ఎంత గొప్ప మేధోశక్తులు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఎవరి మీద పడితే వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులతోటి విద్యార్థులండి, పేద విద్యార్థులు, వాళ్ళకి గతి లేక వాళ్ళ ఆ ఇళ్ళలో పుట్టాలని కోరుకుంటారు. ఎవరైనా కోరుకోరు కదా. వాళ్ళ తలరాత అలాగుంది, ఏం చేస్తాం? సౌదాల్లో పుట్టాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పుట్టలేరు, పేద కుటుంబంలో పుట్టాలనుకున్నాడు ఇక్కడ నుండి పుట్టలేరు. వాళ్ళని మనం మనుషుల్లో చూడాలి. మానవత్వంతో మనకేమైనా లోపల ఉంటే మంచి దాన్ని నలుగురికి పంచడానికి చూడాలి. లేదు అవసరం లేదు, పంచొద్దు, మీరే తినండి ఎవరైనా సరే,
మీ బతుకులు మీరే బతకండి, మీ సౌదాల్లో మీరే ఉండండి, మీ ఎంజాయ్మెంట్లు మీరే చేయండి, కానీ ఎదటి వాళ్ళని కించపరచకూడదు. మనకంటా లేనోడిని చూసి మనం అవహేళన చేయకూడదు. వాడు కావాలని అందులో పట్టు, మనం కావాలని ఇందులో పట్టం. మరి అది తెలిసిన విద్యులందరూ కూడా ఒక విద్యార్థులను శోభనం పెళ్ళికొడుకుతోటి, పోషకాహారంగా భావిస్తున్న గుడ్డును గాడిద గుడ్డుతోటి, మరి విద్యాబుద్ధులు నేర్పించే ఆ గురువుల్ని గుడ్లు లెక్క పెట్టుకుంటున్నారు పని పాటలు లేకుండా అనే విధంగా మాట్లాడడం అన్నది మరి ఆ ప్రవచన కర్త గారికే తెలియాలి. మరి దీన్నైతే సోషల్ మీడియా మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా సీరియస్గా గరికపాటి మీద దాడికి దిగుతున్నాడు. మరి దాని సమాధానం ఏంటో చూడాలి. అది మార్ఫింగా, మరి వాళ్ళ అబ్బాయి చెప్పింది నిజమా, మరి ఈయన బయటకు వచ్చి ఏం చెప్తారు, మరొక ప్రవచనంతో దీన్ని ఏ రకంగా కూల్ చేస్తారు చూడాలి.